ఓం గం శ్రీమాత్రే నమః. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామాక్షి శంకర, కామకోటి శంకర, వందే మహాపురుష తే చరణారవిందం. అవిముక్త వారాణసి మహాక్షేత్రంలో హనుమాన్ ఘాట్ నందు గల శ్రీ కాంచీ కామకోటీశ్వర మందిరమునందు 9 జూలై 2025 నుండి 15 జూలై 2025 వరకు శ్రీమన్ మహా త్రిపుర సుందరి మహాయాగక్రమ మహోత్సవం జరగనున్నది. యతీశ్వరులు మద్గురువరేణ్యులు శ్రీ 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 అమృతానంద సరస్వతి స్వామి వారి యొక్క దివ్య చరణ సన్నిధిలో ఈ మహాయాగక్రమ మహోత్సవం జరగనున్నది. మనకి బ్రహ్మాండ పురాణంలో శ్రీ హయగ్రీవ అగస్త్య సంవాద రూపమైనటువంటి లలితా సహస్రనామాలలో 56వ శ్లోకం మహాతంత్ర, మహామంత్ర, మహాయంత్ర, మహాసన, మహాయాగక్రమారాధ్య, మహాభైరవ పూజిత. ఇక్కడ అమ్మవారి యొక్క అనేక రహస్య ప్రోక్తమైనటువంటి మహాయాగాలలో ఈ మహాయాగము అనేటటువంటి ఒక యాగక్రమం ఉన్నది. ఈ మహాయాగక్రమ విధానం పరమానంద తంత్రం అనేటటువంటి గ్రంథంలో పరమానంద తంత్ర క్రమంలో ఉన్నటువంటి సౌభాగ్య కల్పద్రుమం అనేటటువంటి గ్రంథంలో శివపార్వతీ సంవాద రూపమైనటువంటి విశేష యాగ ప్రక్రియ ఇది. సమస్త ప్రాణికోటితో కూడుకున్న ఈ కాలచక్రాన్ని సాధించి కర్మబంధహేతువైనటువంటి జన్మచక్రంలోంచి మానవుడు పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత ముక్తిని పొందడానికి వర్తమాన కాలంలో మనకి సంభవించే ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వాతావరణము, వీటన్నిటికీ కూడా సరైనటువంటి వైదిక చికిత్స చేసి సమస్త ప్రాణికోటి సుఖంగా జీవించడానికి మానవుల యొక్క జన్మార్జితములైన పాపకర్మల ద్వారా ప్రాప్తించేటటువంటి సమస్త దుఃఖాలు క్షయం అవ్వడానికి పాంచభౌతిక ప్రపంచ సంరక్షణ కొరకు ఈ విశేషమైనటువంటి మహాయాగక్రమ విధానం తెలియజేయబడింది. లలితా సహస్రనామ స్తోత్రాల్లో అనేక యాగ ప్రస్తావనలు ఉన్నాయి. అందులో ఈ మహాయాగం చాలా విశేషమైనటువంటి ఫలప్రదమైనది. అందులో పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి చెబుతూ ఈ యాగాన్ని ఒక్కసారైనా జీవితంలో ఆచరిస్తే మానవుడి యొక్క జన్మ ఆర్జితములైన పాపములన్నీ క్షయమైపోయి అనంతమైన పుణ్యఫలాలు వచ్చి ఈ యాగాన్ని ఒక్కసారి ఆచరించిన వారికి 100 అశ్వమేధ యాగాలు చేసిన ఫలము, 1,000,000 సార్లు శ్రీచక్ర నవ ఆవరణార్చన చేసినటువంటి ఫలితము, శతాధిక సోమయాగాలు చేసిన ఫలితము వచ్చి వారు అన్ని జన్మల్లో ప్రకృతికి ఉన్నటువంటి సమస్త రుణాల్ని తీర్చుకుని ఈ ఒక్క యాగాన్ని చేసినా చూసినా సహాయం చేసినా బాగుంది అని అనుమోదించిన అందరికీ కూడా సమఫలంగా ఈ యొక్క యాగఫలం అంది మానవులు జీవన్ముక్తి సాధించడానికి సులభమైనటువంటి సులభోపాయం ఇది. ఈ మహాయాగ క్రమారాధన అనేటటువంటిది ఒక 5 రోజుల మహోత్సవం. ఈ ఉత్సవం శ్రీక్రమ అనేటటువంటి గురు పరంపర సంప్రదాయంలో గురు పరంపర అనుసారంగా 5 రకాల విశేష దేవతా శక్తుల యొక్క ఆరాధన ఇందులో ఉంటుంది. అందులో శ్రీ గణపతి సపర్య, శ్యామలా సపర్య, వారాహి సపర్య, బాలా సపర్య మరియు శ్రీ బృహత్ లలితా మహా త్రిపుర సుందరి సపర్య అనేటటువంటి 5 విశేష దేవత ఆరాధన జరుగుతోంది. అందులో దివ్య తేజస్సుతో కూడినటువంటి కరుణా రససింధువు సర్వవ్యాపి అయినటువంటి జగదాంబ అమ్మవారిని లలితాదేవిని ప్రధానంగా మనం అర్చిస్తాం.
ప్రతిరోజు సంబంధిత దేవతా సపర్యలు మరియు విశేషంగా వాటికి సంబంధించిన హోమాలు నిర్వహించబడి ప్రతినిత్యం వేదపారాయణ, లలితా సపర్య, శ్రీవిద్యా హోమాలు చేస్తారు. జ్ఞానం కలిగిన మానవుడు తన జీవన క్రమంలో ఏర్పడిన దేవ, ఋషి, పితృ అనేటటువంటి 3 రుణాలు కూడా ధర్మ అర్థకామాలతో తీర్చుకుని మోక్షగమనం చేద్దామని కోరుకుంటాడు. మన సంసార జీవనం సుఖంగా సాగడానికి నిత్యం మనకి జీవనయానంలో వచ్చేటటువంటి సమస్త బాధలు, అకాల మృత్యు బాధలు, ప్రమాదములు, పాపదోషాలు, రోగాలు, రుణబాధలు, శత్రుబాధలు ఇవన్నీ తొలగి దాంపత్య జీవనంలో ఉన్నటువంటి వారికి చక్కటి సుఖమైన సౌఖ్యవంతమైన దాంపత్య జీవనము, సంతాన వృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపార వృద్ధి, మనోవాంఛా సిద్ధి కలుగుటకు ఈ మహాయాగ కర్మ ఉపాసన తెలుపబడింది. ప్రతి మానవుడు కూడా 84 లక్షల సార్లు ఈ భూమి మీద జన్మించి చివరికి మోక్షకారకమైనటువంటి మానవ దేహాన్ని ధరిస్తాడు. మరి అటువంటి మానవుడు జ్ఞానంతో తను ఇన్ని జన్మలలో తనకి సహకరించినటువంటి ప్రకృతి యొక్క రుణాన్ని తీర్చుకుని, తనకి జ్ఞానాన్ని ఇచ్చిన ఋషి రుణాన్ని తీర్చుకుని, తనకి జన్మ ఇచ్చినటువంటి పితృదేవతల యొక్క రుణాన్ని తీర్చుకున్నప్పుడే అన్ని రుణాల నుండి క్రమంగా విముక్తి పొంది అతడు మోక్షానికి చేరుకుంటాడు. వీటిల్లో ఏ ఒక్కటి మనం సక్రమంగా చేయకపోయినా అవి మన మోక్షగమనానికి అడ్డవుతాయి. మరి ప్రతి ఒక్కళ్ళు ఒకే క్రమంలో వీటన్నిటిని సాధించడం ప్రస్తుతం ఉన్నటువంటి కలియుగంలో అసంభవమైన పని. మనం అల్పాయుష్కులం, మన జీవన ప్రమాణం చాలా చిన్నది. వాటిల్లో అనేక వైరుధ్యాలు, కొట్లాటలు, యుద్ధాలు, ఈతి బాధలు, గృహ బాధలు, శత్రుపీడ, రుణపీడ, అగ్నిపీడ, రకరకాల బాధలన్నీ కూడా మనల్ని జన్మార్జితాలైనటువంటి పాపకర్మల ద్వారా మనల్ని అవి పీడిస్తూ ఉంటాయి. వాటిని మనం తట్టుకుని ఈ జన్మలోనే మోక్ష సాధన చేసుకోవాలి అంటే ఇటువంటి ఉత్తమోత్తమమైనటువంటి యాగ పరంపరని మానవుడు స్వయంగా ఆచరించాలి. లేదా ఆచరించిన వారికి సహకారం చేసిన ఆ సమఫలితాన్ని పొందగలుగుతాడు. ఎందుకంటే కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక. ఏదైనా ఒక పనికి నలుగురు ఉంటారు. కర్త చేసేవాడు, కారయిత వారిని ప్రేరేపించేవారు, అలాగే ప్రేరకులు ఈ మొత్తం కార్యక్రమానికి అన్ని రకాలుగా సహాయం చేసేటటువంటి వారు, అనుమోదకులు కార్యక్రమం బాగా జరిగింది అని ఆనందించేటటువంటి వారు, ఏదో ఒక రకంగా మనకి తను ధన మనఃపూర్వకంగా సహాయం చేసేటటువంటి వారు. ఈ నలుగురు లేకుండా ఏ పని సృష్టిలో పూర్తవ్వదు. కాబట్టి ఆ ఫలితం కూడా ఒక్కరు చేసిన ఒకరి మీదే కాకుండా వీరందరికీ కూడా సమంగానే వెళుతుంది. అది దేవత యొక్క అనుగ్రహం. కాబట్టి ఇటువంటి మహాయాగాల్లో మనం పాల్గొన్నట్లయితే మనకి కూడా జన్మార్జితమైనటువంటి ఈ యొక్క ప్రారబ్ధ కర్మ అంతా కూడా నశించి శేష జీవితం అంతా కూడా ధర్మబద్ధంగా మనం జీవించడానికి కాలపురుషుడి యొక్క అనుగ్రహాన్ని పొంది మనం ధర్మబద్ధంగా జీవించి ధర్మబద్ధములైన అన్ని కోరికలు చక్కగా నెరవేర్చుకుని చివరికి నాకు ఏ కోరిక వద్దు అనేటటువంటి వైరాగ్య స్థితిని పొంది జ్ఞానంతో మనం మోక్షానికి వెళ్ళడానికి ఇది చాలా ఉపకరిస్తుంది. పరమాత్మ దయాళువు, కృపాళువు. ఆయన్ని చేరుకోవడానికి మనకి అనేక మార్గాలు అలాగే ప్రయాణ సాధనాలు మనకి ఏర్పరిచాడు. మనం ఒక ప్రదేశానికి చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి, అనేక ప్రయాణ సాధనాలు ఉంటాయి. మనకి ప్రాప్తమయ్యి మన విచక్షణతో, మన జ్ఞానంతో, మన ద్రవ్యంతో మనం ఎంత దాకా దాన్ని వినియోగించుకోగలము, ఏ వాహనాన్ని వినియోగించుకోగలము, ఏ మార్గంలో మనం వెళితే సరిగ్గా చేరుకుంటాం అనే విచక్షణ మనకి గురువు ద్వారా మనకి కలిగినప్పుడు, ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు మనం సక్రమంగా గమ్యానికి చేరుకోగలుగుతాం. అలాగే ఈ జీవన ఆటంకాల్లో కూడా వచ్చేటటువంటి అన్నిటినీ కూడా ప్రతిసారి మనం ఎదుర్కొని ప్రతిదానికి మనం సమాధానం చెప్పుకుంటూ ఉంటే ఇక్కడే ఉండిపోతాం. కాబట్టి మనకి జీవనయానం సాగుతూ ఉండాలి. అలాగే మోక్ష గమనం కూడా సమాంతరంగా 2 ప్రయాణాలు మనం చేయాలి. అలాగ చేయడానికి ఇటువంటి మహత్కార్యాలు జరిగినప్పుడు మనం సహకరిస్తే, మనం పాల్గొంటే, మనం దాన్ని బాధ్యతగా తీసుకుని లోక కళ్యాణార్థం దాన్ని నిర్వహిస్తే
తప్పనిసరిగా ఆ యొక్క ఫలితం మనల్ని మోక్షగమనం వైపు తీసుకువెళుతుంది. అలాగే తద్వారా మనకి ఈ రుణత్రయ విమోచనం జరిగి మన జీవితం అంతా కూడా శాంతి, సౌభాగ్య, ఆయుష్య, ఆరోగ్య, ఆనంద, ఐశ్వర్య, విజ్ఞాన, సత్సంతానమయ సుఖజీవనం కలిగి అంత్యంలో మనం మోక్షానికి చేరుకోవడానికి ఈ యొక్క విశేష మహాయాగ క్రమం తెలుపబడింది. పాంచభౌతిక శరీరము, పాంచభౌతిక ప్రపంచం సంరక్షింపబడాలి అంటే ఈ 5 ప్రధాన దేవతల యొక్క ఆరాధన మనకి ఆవశ్యకం. ఇవన్నీ కూడా అతి నిగూఢమైనటువంటి రహస్యాలు. ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క దాన్ని, ఆ రహస్యాన్ని ఛేదించి మనందరికీ ప్రయోజనం చేకూర్చడానికి మహర్షులు అవతరిస్తూ ఉంటారు. ఇటువంటి బృహత్కార్యం చాలా క్లిష్టతరం, అలాగే బహు వ్యయ ప్రయాసలతో కూడుకుని ఉంటుంది. చాలా ప్రయాసపడాలి, ఎంతో ధనాన్ని కూడా మనం వెచ్చించాలి. ఈ విశ్వశాంతి ప్రయత్నానికి ప్రతి ఒక్కళ్ళు కూడా యథోచితముగా ధన, మన, వస్తు సేవారూపేణ సహకరించి తరించగలరు. ఇటువంటి సామూహిక సమర్పణలు భక్తి పరవశమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి సాధకుడికి గురుకృప, దేవి అనుగ్రహాన్ని సంపూర్ణంగా అనుగ్రహిస్తాయి. అలాగే ప్రపంచం ప్రస్తుత కాలంలో ఎదుర్కొంటూ ఉన్నటువంటి యుద్ధ భయాలు, సామూహిక జన నష్టం, ఈ గ్రహాల కూటమి వల్ల వచ్చినటువంటి దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోవాలంటే కూడా ఇటువంటి బృహత్ కార్యాలకి మన కామ్యములు ఏమీ లేకుండా నిష్కామంగా చేసేటటువంటి క్రతువులకు సహకరించడం ప్రతి మానవుడి యొక్క తప్పని కర్తవ్యం. కాబట్టి లోక కళ్యాణార్థం అందరి నిమిత్తం అమ్మవారి అనుగ్రహంతో పావన గంగా తీరం, మోక్షపురి, వారాణసి మహాక్షేత్రంలో నిర్వహించేటటువంటి ఈ మహాయాగక్రమ మహదవకాశాన్ని వినియోగించుకుని ఆ జగన్మాత అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వండి. ఈ కార్యక్రమం మనకి విశేషంగా ప్రధాన కార్యక్రమం 5 రోజులే ఉన్నప్పటికీ దానికి పూర్వాంగ, ఉత్తరాంగాలుగా ఈ కార్యక్రమం అంతా కూడా మనకి రూపకల్పన చేయడం జరిగింది. అలాగే 9 జూలై 2025 ఆషాఢ శుక్ల చతుర్దశి బుధవారం మూలా నక్షత్రం నాడు ఈ కార్యక్రమం నిమిత్తంగా శ్రీ విద్యా మహాదీక్షలోకి ప్రవేశిస్తూ ఉత్తరోత్తర లోక కళ్యాణ క్రతువులకి, లోక కళ్యాణానికి పాటుపడేటటువంటి సాధకులకి ఆ రోజు దీక్ష అంగంగా సర్వప్రాయశ్చిత్త అనుష్ఠానము, ముండన సంస్కారము, మృత్తికా స్నానములు, దానికి సంబంధించినటువంటి దానములు, నదీ స్నానము, పంచగవ్య ప్రాశనము, మంత్ర పురస్చరణము ఈ 9వ తారీఖు ఉంటుంది. మరి 10 జూలై 2025 చాలా విశేషమైనటువంటి మహాపర్వదినం. మానవుడు తరించడానికి గురువే మార్గం. అటువంటి గురువుని మనందరికీ కూడా సమస్త వేదాల్ని, పురాణాల్ని విడగొట్టి అన్ని రకాల మార్గాలు ఒక మోక్షగమనానికి చేరడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలని విశదీకరించి అందజేసినటువంటి వ్యాస భగవానుడి యొక్క వ్యాస పూర్ణిమ మహాపర్వదినం. ఆ రోజు కాశీ మహాక్షేత్రంలో శ్రీ 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 అమృతానంద సరస్వతి స్వామి వారి యొక్క పాద చరణముల చెంత మనందరం కూడా వ్యాస పూజ, గురు పూజ, షడన్వయ శాంభవి పూజ, శ్రీమత్ బ్రహ్మ విద్యా గురు పరంపర మహామండల సపర్య మహాయాగ ఆరంభం చేస్తాం. అనుజ్ఞ, స్వస్తి పుణ్యాహవాచనము, యాయజూక ప్రవరణాలు, బ్రహ్మవర్ణం, ఆచార్యవర్ణం, ప్రతిసర బంధనం, అంకురార్పణం, దశదానములు, పంచదానములు, సర్వతోభద్ర పీఠస్థాపనం, అష్టదిక్పాలక బలిదేవతా స్థాపనం, పరివార కలశ స్థాపనం, అలాగే బృహత్ లలితా బృహత్ సపర్య, మహాషాఢి పూర్ణిమా ప్రయుక్త విశేష పూజనం, కుంకుమ మిశ్ర చందన సమర్పణం, జాతీ కుసుమ ఆవరణార్చనం, ఏలా లవంగ కంకోల తాంబూల నివేదనం, ఇవన్నీ కూడా మొదటి రోజు అంటే పౌర్ణమి రోజున యాగంలో మొదటి రోజు ఈ యొక్క యాగ ప్రారంభం చేస్తాం. అంతకు ముందు రోజు చేసేది ప్రాయశ్చిత్తం. ప్రధాన యాగం వచ్చి మనకి పౌర్ణమి నుండి, వ్యాస పౌర్ణమి నుండి ప్రారంభం అవుతుంది. ఇక 2వ రోజు కార్యక్రమం 5 రోజుల మహాయాగంలో 2వ రోజు. మొదటి రోజు సంకల్పం అయిపోతే విశేష కార్యక్రమాలన్నీ కూడా
మనకి ఈ ప్రతిపత్ తిథి నుండి పంచమి దాకా ఉంటాయి. ఆషాఢ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఆషాఢ కృష్ణ ప్రతిపత్ శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో గోపూజ, దిక్పాలక బలి, గణపతి సపర్య, ఇందులో మనం పంచదేవతా విశేష ఆరాధనలు చేస్తున్నాం. అందులో ఒక్కొక్క దేవతకి వారి యొక్క యంత్రస్థాపనం దగ్గర నుండి వారి యొక్క ఆవరణార్చన, వారి యొక్క మండలం, ఇవన్నీ లోపలికి వెళ్ళి పరిపూర్ణంగా ఆయా దేవతా మండలాలు అన్నీ కూడా విడివిడిగా మనం సపర్య అంటే సంపూర్ణ పూజాక్రమ పద్ధతిలో ఆరాధన, అర్చన, హోమము, జపము, తపస్సు ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ రోజు గణపతి సపర్య, గణపతి మూలమంత్ర హవనం, కన్యా పూజనం, వటుక పూజనం, సువాసిని పూజనం. ఈ కార్యక్రమం అంతా కూడా ప్రత్యక్షంగా మనం స్వీకరించేటటువంటి వారు కన్యకలు. మన భారతదేశంలో స్త్రీలందరూ కూడా ఈ కాలంలో, ఇటీవల కాలంలో సంప్రదాయాన్ని తప్పుతూ ఉన్నారు. వారందరికీ కూడా పునః వైదిక సంస్కారం కలగాలి అంటే ఆ కన్యకల్లో అమ్మవారిని రూపంతో మనం పూజించి అమ్మవారిని స్థాపనం చేసుకుని అమ్మవారి యొక్క దృష్టితో మనం వాళ్ళని చూసినప్పుడు మాత్రమే మన ధర్మం నిలుస్తుంది. కాబట్టి తప్పనిసరిగా కన్యా పూజనం చేస్తాం. అలాగే వటుక పూజనం. ఈ వటువు అనేటటువంటి వాడు రక్షకుడు, దేనికి? ధర్మానికి పరిరక్షకుడు. వటువు చేతిలో దండం ఉంటుంది కాబట్టి అతను ఆ యోగ్యులైనటువంటి ఆ కుమార దశలో ఉన్నటువంటి బాలకులందరినీ మనం వటువు అని పిలుస్తాం. అటువంటి వటుకుల్ని మనం చక్కగా పూజ చేసుకుంటాం. సువాసిని పూజనం. లలిత అమ్మవారు తృప్తి చెందాలి అంటే ఆవిడ రూపంలో ఉన్నటువంటి స్త్రీ మణులందరినీ కూడా మనం చక్కటి సపర్యతో మనం వారిని అర్చించుకోవాలి. తద్వారా అమ్మవారు సువాసిని అర్చన ప్రీత, అమ్మవారి యొక్క విశేష నామంలో అది కూడా ఉంది. అటువంటి సువాసిని స్త్రీలను మనం అర్చించుకుంటాం. అలాగే ఆ రోజు సాయంకాలం లలిత మూలమంత్ర హవనం, మరలా కన్యా పూజనం, వటుక పూజనం, సువాసిని పూజనం. ఈ 5 రోజుల్లో దాదాపుగా 8 సార్లు ఈ కన్యా పూజనం, వటుక పూజనం, సువాసిని పూజలు ఉంటాయి. ఇంకా ఆషాఢ కృష్ణ ద్వితీయ స్థిరవారం శ్రవణ నక్షత్రం, ఆ రోజున గోపూజ, దిక్పాలక బలి, శ్యామా సపర్య. ఈ పంచ సపర్యల్లో రాజశ్యామల అంబిక అమ్మవారు, ఈవిడ లలితా త్రిపుర సుందరి యొక్క ప్రధాన మంత్రిని. అమ్మవారు జ్ఞానప్రదాత్రి, అలాగే మొత్తం ఈ సమూహాన్ని ప్రధానంగా నడిపించేటటువంటి ప్రధాన మంత్రి అమ్మవారు. అమ్మవారి యొక్క సపర్య, గణపతి సపర్య, శ్యామ మూలమంత్ర హోమనము, కన్యా పూజనం, వటుక పూజనం, సువాసిని పూజనం. ఆ రోజు సాయంకృత్యంలో లలిత బృహత్ సపర్య, లలిత మూలమంత్ర హవనం, మరణ కన్యా, వటుక, సువాసిని పూజలు ఉంటాయి. ఇంకా మహాయాగ క్రమంలో 3వ రోజు ఆషాఢ కృష్ణ తృతీయ భానువాసరం ధనిష్ఠా నక్షత్రం. ఆ రోజు ప్రాతఃకృత్యం గోపూజ, దిక్పాలక బలి, వారాహి సపర్య. ఈ లలిత అమ్మవారి యొక్క ప్రధాన మంత్రిగణంలో ఉన్నటువంటి దండనాథ సర్వసైన్యాధ్యక్షురాలు వారాహి అమ్మవారు. విశేషంగా అమ్మవారి యొక్క సపర్య వల్ల మన దేశం సంరక్షింపబడుతుంది. మన దేశానికి చుట్టూ ఉన్నటువంటి సమస్త శత్రువుల నుండి మనం రక్షింపబడాలి అంటే మన సర్వ సైన్యానికి కూడా జ్ఞానంతో కూడుకున్నటువంటి యుద్ధ తంత్రాలు, మనల్ని రక్షించేటటువంటి శక్తియుక్తులు రావడానికి విశేషంగా మనం వారాహి అమ్మవారిని పూజించుకోవాలి. అలాగే వారాహి మూలమంత్ర హోమం, కన్యా పూజ, వటుక పూజ, సువాసిని పూజ. సాయంకాలం లలిత బృహత్ సపర్య, లలిత మూలమంత్ర హవనం, మరలా కన్యా పూజ, వటుక పూజ, సువాసిని పూజలతో ఈ యొక్క 3వ రోజు విశేష కార్యక్రమాలు పూర్తవుతాయి. 4వ రోజున సద్గురు జయంతి, శ్రీ అమృతానంద సరస్వతి స్వామి వారి యొక్క జయంతి మహాపర్వదినం. సంకష్టహర చతుర్థి, విశ్వావసు ఆషాఢ కృష్ణ చతుర్థి తిథి, శ్రవణం, ధనిష్ఠ మరియు శతభిన్ నక్షత్రముల సంధిలో ఆ రోజు ఉన్నది. ఆ రోజు విశేషంగా మనం గోపూజ, దిక్పాలక బలి, బాలా సపర్య, మహాకారణ కలశ స్థాపనం, గణపతి సపర్య, శ్యామా సపర్య, వారాహి సపర్య, బాలా మూలమంత్ర హోమం, కన్యా, వటుక, సువాసిని పూజనలు. సాయంకాలంలో లలిత బృహత్ సపర్య, లలిత మూలమంత్ర హవనము, మహాయాగ క్రమ మహాపూర్ణాహుతి. గురువుగారి యొక్క జయంతి మహాపర్వదినాన్న ఈ మహాయాగం యొక్క పూర్ణాహుతి పూర్తవుతుంది. మరల కన్యా, వటుక, సువాసిని పూజలు చేసుకుని సాయంత్రం శాంతాంబిక సమేత కాలాగ్ని రుద్ర పూజనం, రుద్ర త్రిశతి అర్చనం,
మహాయాగక్రమ ఉత్సవ పూర్తి. ఆ రోజుతో మహాయాగక్రమం పూర్తవుతుంది. అక్కడి నుంచి చివరి రోజు మహాయాగ అవబృత మహోత్సవం, పూర్ణాభిషేక మహోత్సవం, పూర్ణ దీక్ష. ఈ శ్రీ విద్యా సంప్రదాయంలోకి ప్రవేశించి బ్రహ్మ విద్యా ఉపాసనకి సన్నద్ధులై గురువు యొక్క అనుగ్రహం చేత, గురువుగారి యొక్క దృష్టితో ఎవరికైతే ఈ మంత్రోపదీక్ష ఇవ్వదలుచుకున్నారో ఆ శిష్యులందరూ కూడా ఆ రోజు ఈ యొక్క పూర్ణాభిషేక దీక్షని పొందుతారు. అది మొత్తం కార్యక్రమంలో చివరి రోజు 15 జూలై 2025 మంగళవారం, ఆషాఢ కృష్ణ పంచమి భౌమవాసరం, పూర్వభద్ర నక్షత్రం. ఆ రోజు ప్రాతకాలంలో ఈ అన్ని మండపాల్లో కలశోద్వాసనము, అలాగే గంగా నదీ తీరంలో అవబృత స్నానం, కళాన్యాసం, శ్రీ విద్యా దీక్ష పూర్ణాభిషేకం, త్రైపుర సిద్ధాంత ప్రతిపాదనము, శ్రీ విద్యా మంత్రోపదేశము, శ్రీ విద్యా దీక్షా నామకరణం. ఈ తీసుకునే ఒక్కొక్క శిష్యుడికి కూడా ఒక దీక్షానామం ఇస్తారు. శ్రీ విద్య శ్రీ గురునాథ పాదుకా పూజనం. ఆ పరంపరలో ఉన్నటువంటి సమస్త గురుమండలాన్ని వారికి తెలియజేసి ఆ పూజ చేయడం జరుగుతుంది. తత్వశోధనం, దేవతా ఉద్వాసనం, పాత్రోద్వాసనం, పూజా సమర్పణం, బ్రాహ్మణ పాద పూజనం, ఆశీర్వచనం, యతీశ్వర సమిష్టి భిక్ష. కాశీక్షేత్రంలో అనేక మంది యతీశ్వరులు ఉంటారు. వాళ్ళందరికీ భిక్షా సమర్పణం ఈ యొక్క యాగ పరిపూర్ణతని సూచిస్తుంది, ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి వారందరికీ సమిష్టి భిక్ష. అలాగే వేదశాస్త్ర ఛాత్ర సంతర్పణం. వేద పండితులు, శాస్త్ర పండితులు, వాటిని అధ్యయనం చేసే విద్యార్థులందరికీ కూడా అన్న సంతర్పణం. అలాగే బ్రాహ్మణ సమారాధనం. ఆ యొక్క యజ్ఞానికి ఎవరైతే విచ్చేస్తారో పండితోత్తములందరికీ కూడా సమారాధనం. వాటితో పాటుగా అఖిల వర్ణి లింగి సంతర్పణం. ఆ యజ్ఞం చూడడానికి వచ్చినటువంటి అందరు భక్తులకి వర్ణం అనేటటువంటిది లేకుండా అన్ని వర్ణాల వారికి, భక్తులు అందరికీ కూడా అన్న సమారాధన జరుగుతుంది. తర్వాత వసంత పూజ, శాస్త్రార్థ గోష్ఠి. శాస్త్రార్థ గోష్ఠుల వల్ల శాస్త్రం ఏం చెప్పింది, దాన్ని ఈ కాలానికి ఎలా అన్వయించుకుని ఎలాగ దాన్ని చేయాలి, ఉన్న ద్రవ్యాలతో, ఉన్న పరిమిత వనరులతో మనం ఏ విధంగా శాస్త్రం చెప్పినటువంటి విధి విధానాల్లో ఈ యొక్క వైదిక కర్మలు కానీ, సంస్కారములు కానీ, నిత్యకర్మలు కానీ ఎలా చేసుకోవాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క సభలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విషయం మీద చర్చకు వచ్చి అవి సభల ద్వారా మనందరికీ కూడా తెలుస్తూ ఉంటాయి. తర్వాత మహామంగళ నీరాజనం. లలితా త్రిపుర సుందరి అమ్మవారికి మంగళ నీరాజనంతో ఈ యొక్క మహా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి. ఇటువంటి మహదవకాశం కాశీలో అనేక మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అలాగే మన వాచస్పతి వైదిక సంస్థాపనం ద్వారా కూడా ఈ యజ్ఞానికి సంబంధించి మనకు వీలైనటువంటి ద్రవ్య వస్తు రూపంగా యజ్ఞ సహాయం చేద్దామని మన నిర్ణయం. ఈ శ్రీ విద్యా దీక్షా పరులలో నేను కూడా ఒకడిని. గురువుగారి యొక్క అనుగ్రహం వల్ల ఈ యొక్క దీక్ష ఆ రోజు నాకు కూడా ఇస్తూ ఉన్నారు. ఈ పరిపూర్ణ యాగాన్ని అక్కడ దగ్గరుండి మనందరి ద్వారా, మనందరి నిమిత్తంగా చక్కగా నిర్వర్తించి స్వామివార్ల యొక్క, అమృతానంద సరస్వతి మహాస్వామి వారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షంతో ఆ గురు పరంపరలో మనందరం కూడా ప్రవేశించి ఆ గురువుల ద్వారా మాత్రమే మనం అమ్మవారిని చూడగలుగుతాం. కాబట్టి ఆ గురువుల యొక్క బోధన ద్వారా జ్ఞానాన్ని మనం పొంది వారు చెప్పినటువంటి ఉపాసనా మార్గంలో మనం వెళ్ళినట్లయితే మన చుట్టూ ఉండేటటువంటి ప్రపంచంలో మనల్ని బాధపెట్టే ప్రతి అంశము కూడా మన తపస్సు ద్వారా మనం దాన్ని జయించుకుని ఏ రకమైనటువంటి బాధలు మన దగ్గరికి రాకుండా మన మనస్సుని, 3 శరీరాల్ని, స్థూల సూక్ష్మ కారణ 3 శరీరాల్ని, 3 పురములను త్రిపుర సుందరి యొక్క పాదాల చెంత మనం పెట్టగలుగుతాం. దానికి సాధకుడికి చాలా అవసరం. 1000 సంవత్సరాలకి 3 పురాలు ఒకసారి వస్తాయి. అప్పుడు మాత్రమే ఆ త్రిపురాసుర సంహారం జరుగుతుంది అని మనకు తెలుసు. అలాగే మన మనస్సు, శరీరము, ఆత్మ 3 కలవడం కూడా చాలా కాలం పడుతుంది. అవి వచ్చినప్పుడు మాత్రమే మనం మనలో ఉన్నటువంటి 3 పురాల్ని త్రిపుర సుందరి అమ్మవారి యొక్క పాదాల దగ్గర పెట్టగలిగినప్పుడు మాత్రమే మనకి ఈ జన్మచక్రంలోంచి తప్పుకుని అమ్మవారి యొక్క శాశ్వత సన్నిధిలో మనం ఉండడానికి అవకాశం ఉంటుంది.
మానవుడి ప్రయత్నమే అది. కాబట్టి అటువంటి ప్రయత్నానికి ఇటువంటి యాగాలన్నీ కూడా అనేక విధంగా ఉపకరిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క మహాక్రతువుకి యథోచితంగా సహాయ సహకారాలు అందించి, అవకాశం ఉన్నవారు స్వయంగా ఈ యాగం జరిగే రోజుల్లో అక్కడ మీ వసతి ఏర్పాట్లు మీరు చేసుకున్నట్లయితే భోజన ఏర్పాట్లు మా దగ్గర ఉంటాయి. చక్కగా మీ ప్రయాణ వసతి ఏర్పాట్లు మీరు చేసుకుని ఆ యాగం చూడడానికి రావచ్చు. ఇది కేవలం ఉపాసకుల ద్వారా జరిగే కార్యక్రమం కాబట్టి మనం స్వయంగా కూర్చుని ఏది చేయడానికి ఉండదు. అక్కడ జరిగే కార్యక్రమాల్లో మనం నిరంతరం చక్కగా అమ్మవారి ధ్యానాన్ని, లలితా సహస్రనామ స్తోత్రాన్ని, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటూ ఆ మహాయాగ క్రమం మధ్యలో దగ్గరగా ఉండి ఒక్కసారైనా జీవితంలో ఇటువంటి మహాయాగాల్ని చూసే అవకాశం మనకి ఉన్నది. కాబట్టి అవకాశం ఉన్న 50 మంది కూడా వీలు చేసుకుని ఈ మహాయాగ క్రమానికి రావాల్సిందిగా వాచస్పతి వైదిక సంస్థాపనం తరఫున మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు శ్రీమద్ అమృతానంద సరస్వతి స్వామి వారి యొక్క పాదాలకి, చరణారవిందాలకి అనేక కోటి నమస్సుమాలతో మా తండ్రి గారు బ్రహ్మశ్రీ కేశాప్రగడ హరిహరనాథ శర్మ గారు, మా తల్లిగారు కీర్తిశేషులు రాధాకృష్ణ కుమారి గారు దంపతులు భారతదేశంలో గత 30 సంవత్సరాల పాటు 3 దశాబ్దాల పాటు ఈ యొక్క వైదిక యజ్ఞ పరంపరని కాపాడుతూ ఎప్పటికప్పుడు నిరంతరం మన దేశ సంరక్షణానికి, అలాగే మన కుటుంబ పరిరక్షణానికి, మనందరికీ వచ్చేటటువంటి గ్రహస్థితుల వల్ల ప్రాప్తించే సమస్త దోషాలు తొలగిపోవడానికి, మనదైన వైదిక కర్మ యజ్ఞయాగాదులు సంరక్షింపబడడానికి నిరంతరం సాధనం చేస్తూ అనేక మహాయజ్ఞాలు నిర్వహించారు. వాటిల్లో 2 సోమయాగాలు, అతిరాత్రము, అప్తోర్యామం, మరొకసారి అతిరాత్రం, ఆరుణకేతుక చయనం, ఇటువంటి పెద్ద క్రతువులన్నీ కూడా నిర్వహించి యజ్ఞ సంపద పరంపరని వీలైనంత మన ద్వారా దాన్ని కాపాడుతూ ఉండడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ పరంపరలో భాగంగా వారి యొక్క సూచన మేరకు ఈ యొక్క వాచస్పతి వైదిక సంస్థాపనం అనేటటువంటి సంస్థాపన ఏర్పాటు చేయడం జరిగింది. మన పీఠం పెట్టి దాదాపుగా 4.5 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. ఇటువంటి తరుణంలో మనకి ఇటువంటి మహాయాగ క్రమంలో పాల్గొనే అవకాశం రావడం మనందరి అదృష్టం. మనందరి తరఫున, మనందరి కుటుంబాల తరఫున ఆ స్వామివారికి సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మా తల్లిదండ్రులకి సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ యాగానికి ప్రతి ఒక్కరూ సహకరించి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని, సంపూర్ణ గురు కటాక్షాన్ని పొందవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ యాగానికి ఏ విధంగా సహకరించాలో తర్వాత మీకు మెసేజ్ రూపంలో పంపిస్తాను. అవకాశం ఉన్నవారు ద్రవ్య రూపంలో కానీ, ధన రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ, సేవా రూపంలో కానీ ఏదో ఒక రూపంలో తప్పకుండా యాగం అనేటటువంటిది సర్వహితార్థం చేసే కార్యక్రమం కాబట్టి అందరూ సహకరించి ఈ యాగాన్ని, మహాయాగాన్ని, లలితా రహస్య నామాల్లో చెప్పినటువంటి విశేషమైనటువంటి మహాయాగ క్రమాన్ని స్వయంగా చూసి తరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. లేదా మీకు వచ్చే అవకాశం లేకపోతే ఏదో ఒక రూపంలో యజ్ఞానికి సహాయం చేసి యజ్ఞ భాగాన్ని పొందవలసిందిగా అందరికీ విజ్ఞప్తి. స్వస్తి. శ్రీమాత్రే నమః.